మనోరమలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు పక్కా కొలతలతో స్పాంజ్ కేక్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఓవెన్ లేకపోయినా ప్రెషర్ కుక్కర్ అయినా కడాయి అయినా లేదా పాన్ అయినా పెట్టుకొని ఈజీగా ఈ కేక్ తయారు చేసుకోవచ్చు. ఒక టీ కప్ సైజ్ గ్లాస్తో నేను ఈ కొలతలు చూపించబోతున్నాను. కేక్ కోసం ఒక టీ కప్ అయినా మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ గ్లాస్ యూజ్ చేస్తున్నాను. ఈ గ్లాస్తో 2 కప్ గ్లాసులు మైదా, 1 గ్లాస్ షుగర్, 1 గ్లాస్ ఇంట్లో తయారు చేసిన బటర్, అదే గ్లాస్తో ఎగ్స్ తీసుకున్నాను, 1 చిటికెడు వంట సోడా, కొద్దిగా పాలు, బేకింగ్ సోడా, అలాగే వనీలా ఎసెన్స్, అలాగే కాజు కిస్మిస్ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇక్కడ మైదా పిండి జల్లించుకోవాలి. మైదా ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. ఈ గ్లాస్ సైజ్ ఒక టీ కప్ సైజ్, ఒక చిన్న టీ కప్ సైజ్ ఉంటుంది. నేను మీకు కొలిసి చూపిస్తున్నాను. రెండు గ్లాసులు. ఇప్పుడు దీంట్లో చిటికెడు వంట సోడా, అలాగే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. వేసుకొని మంచిగా మైదా పిండి జల్లించుకోవాలి. మంచిగా మైదా జల్లించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఇప్పుడు మైదా మనం ఏ గ్లాస్తో కొలిసినామో అదే 1 గ్లాస్తో షుగర్ తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ కేక్ మిక్స్ తయారు చేసుకుందాం. ఫస్ట్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో మైదా అలాగే షుగర్ కోల్చుకున్నాను అదే గ్లాస్తో ఎగ్స్ తీసుకోవాలి. నాకు ఇక్కడ 2 ఎగ్స్ పట్టినాయి. ఈ గ్లాస్లో 3 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం మీద ఉంటుంది. రెండైతే సరిపోతుంది. చిన్న సైజు అయితే 3 పడుతుంది. ఇవి పెద్ద సైజ్ కనుక 2 అయితే సరిపోయింది. ఇప్పుడు వనీలా ఎసెన్స్ ఒక పావు టీ స్పూన్ వనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వనీలా ఎసెన్స్ వేసిన తర్వాత ఈ బ్యాటర్ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. బీటర్ ఉంటే బీటర్ అయినా లేదా ఏదైనా ఫోర్క్ అయినా విస్క్ అయినా ఉంటే దాంతో మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ బీటర్తో మిక్స్ చేస్తున్నాను. మంచిగా షుగర్ కరిగిపోయేదాకా మంచిగా బీట్ చేసుకోవాలి. ఎగ్స్లో నురుగు వచ్చేదాకా అలాగే షుగర్ కరిగిపోయేదాకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ కరిగిపోయి ఎగ్స్ మంచిగా నురుగు వచ్చేదాకా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మైదా జల్లించి పెట్టుకున్నాం కదా, మైదా వేసేసుకోవాలి.
ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసి ఆ తర్వాత బీటర్తో చేస్తే బాగుంటుంది. లేకపోతే మైదా పౌడర్ లాగా బయటికి స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా మైదా మంచిగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెన్న, బటర్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ లేనప్పుడు ఆయిల్ కూడా ఒక కప్ అయినా గ్లాస్ ఏ దాంతో మీరు కొలుసుకుంటే దాంతోనే ఒక్కటి వేసుకోవాలి. ఆయిల్ సన్ఫ్లవర్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ పాలు వేసినాను. ఇక్కడ స్పూన్ పెద్ద సైజు ఉంది, చిన్న స్పూన్ అయితే టీ స్పూన్ అయితే 2 టీ స్పూన్ పడుతుంది. ఇప్పుడు ఏ టిన్లో అయితే నేను కేక్ బేక్ చేస్తానో దాంట్లో కొద్దిగా బటర్ వేసి అంతా అప్లై చేయాలి ఈ బౌల్కి. బటర్ అప్లై చేసి ఆ తర్వాత మైదా ఫ్లోర్ కొద్దిగా వేసి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చల్లుకోవాలి. దాంట్లో మైదా అంతా మంచిగా పట్టే విధంగా ఈ బౌల్కి పట్టే విధంగా పట్టిన తర్వాత అంతా ఎక్స్ట్రా మైదా పక్కకి తీసేయాలి. ఈ విధంగా తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో కేక్ మిక్స్ తయారు చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇప్పుడు కేక్ మిక్స్ తయారు చేసినాం కదా, ఈ బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసి పైన సన్నగా కట్ చేసిన కాజు అలాగే కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కేక్ తయారు చేయడానికి ప్రెషర్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను. కుక్కర్ పైన మూతలు గ్యాస్కెట్ తీసేసి కుక్కర్కి సిమ్లో పెట్టేసి అలాగే కింద ఇసుక పరిచి ఒక స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టి వేడికానికి పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ స్టాండ్ మీద మనం తయారు చేసుకున్న కేక్ మిక్స్ బౌల్ పెట్టేసుకోవాలి. ఒకవేళ ఈ బౌల్ స్టీల్ లేకుండా అల్యూమినియంది అయితే ఇసుక మీదనే డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు, స్టాండ్ అవసరం ఉండదు. ఈ విధంగా గ్యాస్కెట్ తీసేసి మూత పెట్టుకోవాలి. అలాగే ఒక 45 మినిట్ దాకా సిమ్లోనే బేక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి రెడీ అయిందా లేదా అని ఒక చాక్తో అయినా పెట్టి చూసుకోవాలి. రెడీ అయిందో లేదో ఒక చాక్ అయినా ఏదైనా పెడితే తెలుస్తుంది. ఒకవేళ దానికి అంటకపోతే రెడీ అయినట్టు. చూడండి, క్లియర్గా ఉంది కనుక బేక్ అయిపోయింది కేకు. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత తీసిన ఎమ్మడి పక్కకి తీయనికి ట్రై చేయకూడదు. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా సైడ్లు ఒక చాక్తో కదిలించాలి. ఆ తర్వాత కేక్ తీసుకోవాలి. ఇప్పుడు కింద ఒక ప్లేట్ ఉంది,
పైన ఒక బౌల్ పైన కూడా ఒక ప్లేట్ పెట్టేసి పల్టీ కొట్టిస్తే ఇప్పుడు గిన్నె పైన కొద్దిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఈ విధంగా కేక్ పడిపోతుంది. ఇప్పుడు మళ్ళా పల్టీ కొట్టిస్తే